మీ తప్పులుగానా? అంటే టైంలో వాళ్ళు కావాల్సిన చేసిన మద్యం దొరకలేదని జనాలు ఇబ్బంది పడ్డారు. పొద్దున 6 గంటలైతే 7 గంటలైతేనో షాపులు మూసేశారని జనం ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ ప్రభుత్వం ఇచ్చింది. కానీ వైసీపీ పైన ప్రధానమైన విమర్శ ప్రభుత్వం వైపు నుంచి చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఆ పవర్ పోయినా ఇంకా బూతులు ఆపట్లేదు వీళ్ళు. బూతులు దాడి చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు అని. వైఎన్ఆర్ గారు హ్మ్. అసలు ఈ సంస్కృతి తీసుకొచ్చింది ఎవరండి? హ్మ్. వాళ్ళ ఐటీడీపీ ఒక్కసారి చూడండి. హ్మ్. ప్రతి మహిళ ఉంటుంది అందులో. హ్మ్. వాళ్ళకి ఎగనిస్ట్గా ఉండే పార్టీల్లో ఎవరైనా నోరెత్తి ప్రశ్నించే ఏ మహిళ కూడా హ్మ్. అక్కడ గుడ్డలు లేకుండా ఉంటుందండి వాళ్ళ ఐటీడీపీలో. హ్మ్. హ్మ్. ఇంత దారుణంగా మహిళలను అవమానించినటువంటి పార్టీని ఇంతవరకు చూడలేదు నేను రాజకీయంగా. హ్మ్. ఇక తండ్రి కొడుకులు ఎగబడి హ్మ్. ఎటువంటి మాటలు మాట్లాడారండి జగన్ని ఒక ముఖ్యమంత్రిగా ఆయన. హ్మ్. లాస్ట్ గవర్నమెంట్లో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని హ్మ్. ఎట్లా నువ్వు ఎవడికి పుట్టావో తెలియదని ఒక ప్రతిపక్ష నేత అంత ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నించడం హ్మ్. ఇది చాలా ఏదైనా వేదంలాగా ఉందా? హ్మ్. లేకపోతే మంచి మంత్రాల్లాగా ఉన్నాయా వినటానికి? ఏమండి? హ్మ్.